మీరు పాప్కార్న్ లంగ్స్ గురించి విన్నారా? ఇది ఊపిరితిత్తుల సమస్య. దీని వైద్య భాషలో బ్రాంకోలిటిస్ అబ్లిటరాన్స్ అంటారు. ఈ శ్వాసకోశ సమస్య యొక్క ప్రభావం చాలా భయంకరమైంది. పాప్కార్న్ ఊపిరితిత్తుల సమస్య ఉంటే శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. అవయవాల్లో మంట సమస్య ఉంటుంది. పాప్కార్న్ ఊపిరితిత్తుల లక్షణాలు ఏమిటి మరియు ఈ సమస్యకు కారణాలేంటో కూడా చూద్దాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారంలో హానికరమైన రసాయనాల వల్ల ఈ సమస్య వస్తుంది. కృత్రిమ వెన్న సువాసనలు వినియోగించినప్పుడు ఇది జరుగుతుంది. ఈ ఊపిరితిత్తుల సమస్య చాలా అరుదు. ఇది ఎవరికైనా రావచ్చు. కొన్ని ఆహారాలు తిన్నప్పుడు ఇది సంభవిస్తుంది మరియు ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్న వారికి కూడా ఈ సమస్య ఉంటుంది. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేయించుకున్న వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. 50% ఎక్కువ. అలాగే మధ్యదాంతో 5 సంవత్సరాల లోపు ఈ సమస్య కనిపిస్తుంది. ఇక పాప్కార్న్ యొక్క లక్షణాలు: తీవ్రమైన శ్వాస సమస్యలు, విపరీతమైన పొడిదగ్గు, తీవ్ర జ్వరం, అలసిపోవటం, ఆకస్మికంగా బరువు తగ్గడం, ఆస్తమా, కళ్ళు, చర్మం, నోరు, ముక్కు చికాకు, రాత్రి విపరీతంగా చెమటలు పట్టడం, చర్మంపై బొబ్బలు. అలాంటి వారికి పాప్కార్న్ ఊపిరితిత్తులు కూడా సాధ్యమే. నిమోనియా, బ్రైటోస్కిస్, వైరల్ ఇన్ఫెక్షన్, కీళ్లవాతము, స్కిన్ పీలింగ్ ఈ రకమైన సమస్య ఉన్నవారికి పాప్కార్న్ లంగ్స్ సమస్య కూడా ఉంటుంది. ధూమపానం చేయకూడదు లేదా ఈ సిగరెట్లు తాగకూడదు. ఇతరులు కాల్చిన సిగరెట్లు తాగొద్దు. వారు కాల్చిన పొగను పీల్చకూడదు. ఊపిరితిత్తులకు హాని కలిగించే భ్రమ వ్యాయామం చేయండి. మీరు చాప మీద సిద్ధాసనంలో కూర్చుని ఆపై మీ కళ్ళు మూసుకొని బాహ్య శరణాలను నిరోధించండి. మీ చూపుడు వేలు లేదా మధ్య వేలిని ఈ చెవిలో ఉంచండి. మీ దృష్టిని మీ కనుబొమ్మల మధ్యలో కేంద్రీకరించండి. లోతైన శ్వాస తీసుకోండి మరియు మీరు అలా చేస్తున్నప్పుడు ఎన్ లేదా ఎం అని హమ్ చేస్తూ నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. ఇలా చేస్తున్నప్పుడు మీ దవడ, ముఖ్యంగా నాలుక, దంతాలు మరియు నాసికా భాగాలు కంపించాలి. అందువల్ల మీరు 6 నుండి 10 రౌండ్లు ఇలా చేయొచ్చు. మీరు తిరిగి నార్మల్ స్థితికి వచ్చినప్పుడు తర్వాత మీ కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు సాధారణ శ్వాస తీసుకోండి. కాబట్టి ఊపిరితిత్తుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇలా చేయటం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు తగ్గుతాయి. దుమ్ములో నడుస్తున్నప్పుడు మాస్క్ ధరించండి.